ఎందుకు ఆలస్యం అవుతుందంటే, గాడ్ నోస్ యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్. గాడ్ నోస్ యూ కెన్ ఫేస్ ఎనీ బ్యాటల్. గాడ్ నోస్ యూ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజ్. నీ జీవితంలో ఆలస్యమైనా పర్వాలేదని దేవుడు అనుకుంటున్నాడు. నేను చేస్తాను కానీ ఎలాగో, నాకు దగ్గరలో ఉంది కదా. ఎవరైతే దగ్గరలో లేరు వాళ్ళకు ముందు చేసేద్దాం. తక్కువ విశ్వాసం ఉందా వాళ్ళకి చేసిన, ఎందుకంటే వాళ్ళకి చేయకపోతే తప్పు మాట్లాడతారు, వెనుకకి వెళ్ళిపోతారు. వీళ్ళు వీళ్ళు పోరు ఎంత వీళ్ళకి. నేను 20, 30, 40 అయినా వెళ్ళిపోరు. అబ్రహాం పోయాడా? వీళ్ళందరూ వెనుకకు తిరిగిపోయారా? నో వన్. దేవుడు తెలుసు నువ్వు పోవని. దేవుడిని తెలుసు నువ్వు వెళ్ళిపోవు, ఆయనను వదిలిపెట్టి పోవు. సో ఆయన నిన్ను ఎలా చూసుకుంటున్నాడు? నా షీఈ్ మైన్, లెట్ దెమ్ వెయిట్, దే విల్ నెవర్ గో, దే ఆర్ మైన్, ఐ విల్ డూ. నేను చేస్తాను, వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాను. దే ఆర్ మైన్, మై పీపుల్. Abraham was his people, Israel, God's people. Today we are, especially we are his people. ఆయన అలా తీసుకుంటున్నారు. నువ్వేమో అక్కడ కూర్చొని ఏడుస్తున్నావు. ఇంత గొప్పగా నడుచుకున్నాను, ఇంత నీతిలో నడుచుకున్నాను, ఇంత ప్రార్థన చేస్తాను, నాకు చేస్తలేడు. ఈరోజు తెలుసుకోండి, నీకెందుకు చేస్తలేడంటే there are weak people and God knows you are so strong enough. You are so strong. కాబట్టి నా జనులకు కొన్నిసార్లు మనం మ్యారేజ్లో చూస్తాం, మనకు ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, వచ్చిన వాళ్ళు గెస్ట్కైనా ఇస్తాం. సో దే మైట్ బి గెస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. యు ఆర్ హిస్ ఓన్. అర్థమవుతుందా మీకు? ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చేది. అరే మనకున్నా లేకున్నా పర్వాలేదు, మరలా మనం తెప్పించుకుని తిందాం. దేవుడు నీ గురించి అలా ఆలోచిస్తున్నాడు. మన వాళ్ళకి తర్వాత ఏదో చేయొచ్చు, వాళ్ళకు ముందు చేస్తా. శిష్యులకి అద్భుతాలు చేశాడా? జనాలకి అద్భుతాలు చేస్తాడు ఎక్కువ. ఎందుకు? వీళ్ళు నా శిష్యులు, ఎటు పోరు, నాతోనే ఉంటారు కాబట్టి నేను చేసే అవసరం ఉండదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది.